జిల్లాల ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడింది. ఇందువలన మీరు నా శిష్యులకు ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా తండ్రి వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుడు కోరుకునేది. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు నీ నుండి ఏం కోరుకుంటాడో? ఏం కోరుకుంటున్నారు? దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనలను ఎవరిలో ఏర్పరచుకున్నారు? క్రీస్తులో ఏర్పరచుకున్నారు. మనం ఎలా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నీ నుండి కోరుకునేది ఏమిటి అని అంటే పరిశుద్ధత, ప్రవర్తన, ప్రేమ, ఆత్మ ఫలాలు నీలో కనపడాలి. కనికరము, జాలి, దయ, న్యాయముగా నడుచుకున్నట. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనం నుంచి ఉంటుందన్నమాట. 6, 7, 8 వచనాలు అవే కనపడతాయి. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యోహాను గారు రాసిన సువార్త 96వ పేజీ అండి, 90 కొత్త నిబంధన 96వ పేజీ. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎవరి యందు ఉండి అడగాలంట? దేవుని యందు ఉండి అడగాలి. దేవుని యందు ఉండి అడగాలి. మనకి ఏది ఇష్టమో అది అడగమంటున్నారు ఆయన. అంటే లోక సంబంధమైన విషయాలు కాదు. ఏ విషయాలు అడగాలి? ఏ విషయాలు అడగాలండి? దేవుణ్ణి ఏ విషయాలు అడగాలి? ఇప్పుడు నీకు ఇప్పుడు బాబుకి వివాహం చేయాలనుకోండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఇప్పుడు వివాహం దేవుడు ఘనంగా చెప్పారు కాబట్టి నీవు వివాహ విషయాలు నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. మా బాబుకి చక్కని అమ్మాయి కావాలి ప్రభు అంటే, చక్కని అమ్మాయి అంటే గుణంలోని, దేవునిలోని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అమ్మాయి. మా పాపకు మంచి బాబు కావాలి. మంచి బాబు అంటే చక్కగా చదువుకొని జాబు చేస్తూ దేవునిలో ఉండే కుమారుడు కావాలి. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారో అవి దయచేస్తాడు. దేవుడు చెప్పింది కాబట్టి. తర్వాత వివాహం అయింది. నెక్స్ట్ ఏంటి? గర్భఫలం. గర్భఫలం నేను ఇచ్చు బహుమానం అన్నారు కాబట్టి ఇప్పుడు గర్భఫలం ప్రభువా మాకు గర్భఫలం ఇవ్వు ప్రభువా అని అడగాలి. గర్భఫలం విషయాల్లో దేవుణ్ణి అడగాలి. వివాహానికి కుమారుడు కుమార్తె యవ్వనం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. వివాహం అయిన కాడి నుంచి నువ్వు పిల్లల్ని అడగాలి. ప్రభువా నాకు కుమారుడు కుమార్తె నాకు దయచేయి ప్రభువా, నువ్విచ్చే బహుమానం ప్రభువా, ఎవరైనా బహుమానాన్ని దయచేయి ప్రభువా అని అన్నే అడిగినప్పుడు దేవుడు అవి దయచేస్తాడు. ఈ కాకుండా ఏ విషయాలంటే ప్రభా నాకు ఏం కావాలి? మా బాబు బైక్ కావాలి. బైక్ అవసరమే,
ముందు నువ్వు దేవుల్లో ఉంటే దేవుడు తన సమయానికి ఇస్తాడు. ఇప్పుడు ఈ బాబుకు బైక్ కావాలి అని అంటే ఈ బాబా బైక్ని ఏం చేస్తారు? నడిపించు కావాలి. అదే యవనానికి వచ్చిన తర్వాత అయితే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అవసరం కాబట్టి దేవుడు ఇస్తారు. అడిగే పని లేదు. అంటే దేవునికి చెప్పాలి కానీ దేవుడే ఇస్తాం. మాకు అవి కావాలి ఇవి కావాలి, ఎందుకు అవన్నీ? కానీ అడిగినా కానీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు జీవనోపాధి కోసం పని కావాలి, దేవుడిని అడిగితే ఆయన ఇస్తారు. ఒక జాబ్ కావాలి, దేవుడు ఇస్తారు. ఇంకా ఏదైతే అవసరమో దేవుడు అవి ఇస్తారు. ప్రభా నాకు మంచి నాకు ఆరోగ్యం కావాలి ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా, ఇవన్నీ అంటే దేవుడు అవన్నీ చేస్తారు. అయితే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే మొదటిగా మీరు నా నీతిని రాజ్యాన్ని మీరు బ్రతకాలి. ఇప్పుడు బాబు మొన్న ఇక్కడ కూర్చొని చేస్తున్న విషయం ఏంటి? పైన శుక్రవారం దేవుని సన్నిధిలో కూర్చొని ఇవి ఎవరు గమనించరు. చాలా మందికి అర్థం కాదు. ఏం అర్థం కాదనంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పారు? ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు కూర్చుంటా, లేచుట, పడుకొనుట ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు అని ఆయన చెప్పారు, దేవుడు చెప్పారు. ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని ఆయన అడిగినప్పుడు ఆయన దయచేస్తారు, ఆయన ఇస్తారు. తగిన సమయమందు ఆయన ఇస్తారు. దేవుడు చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి గోచరము, కానీ ఆయన మేలు చేస్తారు. చాలా అద్భుతాలు, చాలా మేలు చేస్తారండి దేవుడు. అయితే ఆయన యందు ఉండాలి. తప్పి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం అయిపోయిన తర్వాత బాధపడడం, మందు తినే కొట్టు వరకు వెళ్ళిండు. ఎక్కడ సంతోషం అని అంటే తండ్రి గుర్తొచ్చి అప్పుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడే ఆనందం. ఎందుకు చెప్పండి ఈ ఉపమానం? ఈ లోకంలో తల్లిదండ్రుల్ని అలా ఒకవేళ ఇది కరెక్టే కానీ ఆయన చెప్పిన విషయం ఏ విషయం? పరలోక సంబంధమైన విషయం. అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఆయన్ని హత్తుకొని ఉండాలి. ఆయనే చెబుతున్నారు కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించాలి అని చెబుతున్నారు. అలా ఫలించడం వలన ఏం జరుగుతుందని చెబుతున్నారు అంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడడం, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నిన్న దినాన ఒక అమ్మాయి ఆమె దీంట్లో గెలిచింది, గేమ్స్లో గెలిచినప్పుడు నేను స్టేటస్ కూడా పెట్టాను. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, నన్ను గెలిపించింది ఎవరంట? జీసస్, యేసుక్రీస్తు ప్రభువు నన్ను గెలిపించారు అని అసలు ఆమె అక్కడ చెబితే మొత్తం ఎంతమంది చూసుంటారు? ప్రపంచం మొత్తం చూసుంటారు. చూశారండి? అంటే విషయం ఏంటి? ఆమె ఏమైంది? బహుగా ఫలించటం దేవునిలో. ఈ రోజున క్రీస్తుని నమ్ముకున్న వారు హాస్పిటల్ కడుతున్నారు, క్రీస్తుని నమ్ముకున్న వారే పెద్ద పెద్ద ఇదిగా ఉన్నారు, క్రీస్తుని నమ్ముకున్న వారు జాబులు చేస్తున్నారు. దేవుణ్ణి ఇవన్నీ కూడా ఏంటి? వాళ్ళు కనుకున్న విశ్వాసం. అదే చెబుతున్నారు, మీరు బహుగా ఫలించాలి. అలా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. మీరెవరు ఏమవుతారు? వీళ్ళెవరు? నా శిష్యులు, మీరు నా శిష్యులు అని చెబుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ప్రతి ఒక్కరు దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అని అంటే పరిశుద్ధత, ప్రేమ, దయ, కరుణ, ఇవి కోరుకుంటుంది. వీటితో పాటే నువ్వు ఏమవ్వాలంటే నువ్వు బహుగా ఫలించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాలు రీడా యాహన్ గారు రాసిన పత్రికలో ఉంటుంది. రీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా అన్ని విషయాలు నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చేసి నువ్వు ఇష్టానుసారంగా తాగేసి ఇష్టానుసారంగా తిరిగేసి నేను యేసుప్రభువుని నమ్ముకోనండి అంటే ప్రయోజనం ఉందా? ఇప్పుడు తాగడం వలన ఏం జరిగింది? నీ దేహం పాడైద్ది. చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంతా పోయింది అంటారు. ఎందుకు పోయింది? నీ వ్యసనాలకే అర్థమవుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, క్రీస్తుని నమ్ముకొని తమ ఇష్టానుసారంగా లోక సంబంధంగా జీవించడం వలన దేహం పాడైపోతుంది.
అర్థమైందండి? అలా కాదు, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు మహిమకరంగా నువ్వు జీవించాలి. నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే కారణం ఎవరో మీరే. ఎందుకని? ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. మీరు అన్ని విషయాల్లో బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. ప్రార్థన విషయాల్లో, వాక్యం విషయాల్లో, జీవనోపాధి కోసం చేసే పనుల విషయాల్లో, అన్ని విషయాల్లో నువ్వు ఏమవ్వాలి? బహుగా ఫలించాలి. నువ్వు ఉన్న చాట క్రీస్తుకి నువ్వేమవ్వాలి? సాక్షిగా నువ్వు జీవించాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రార్థనకి వెళ్తామండి. ప్రార్థన చేస్తామంటే ఎమ్మటనే వాళ్ళకి నువ్వు ఆ మాట చెప్పంగానే వాళ్ళకి ఏదైనా అవసరం అంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ముందు వీళ్ళు ప్రార్థనకి వెళ్తారంటే అంటారు. ముందు ఏదన్నా తర్వాత మాత్రం ఏం చేస్తారు? మా గురించి కూడా ప్రార్థన చెయ్యండి అంటారు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.